అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. బాగానే ఉన్నారు, పిల్లలు కూడా బాగానే ఉంది. నేను అన్నీ బాగానే చూసుకున్నాను సార్. అవసరం అనుకుంటే ఇవాళ డిశ్చార్జ్ చేయడానికి కూడా అన్ని మార్గాలు బాగానే ఉన్నాయి. పిల్లలు అన్నారు మెడిసిన్స్ గట్రా అన్ని ఇస్తామని చెప్పారు. ఎప్పటికప్పుడు మరి చైర్మన్ గారు మాట్లాడారు, మేము కూడా చెప్పి ఐసీడీఎస్ అధికారులని తప్పకుండా ఆ పాప పర్యవేక్షణ చూడాలని చెప్పి ఐసీడీఎస్ అధికారులు కూడా చెప్పాం. ఐసీడీఎస్ అధికారులు ఆ గ్రామంలో ఉన్న ఐసీడీఎస్ సూపర్వైజర్ కూడా చెప్పి ప్రత్యక్షంగా పిల్లని తల్లిని కూడా సంరక్షణ చూసుకోవాలని కూడా చెప్పాం. మరి అలాగే పిహెచ్సి డాక్టర్ గారికి ఎక్కడి నుంచి ఇంటిమేషన్ కూడా చెప్పే విధంగా చూసి అక్కడ కూడా చూసాం. అలాగే మా తరగతి ప్రజాప్రతినిధులుగా మా ఎంపీపీ, మా జడ్పీ, మా గ్రామాల్లో ఉన్న మా ప్రజాప్రతినిధులను కూడా అందరం కూడా వాళ్ళని ఎప్పటికప్పుడు ఆ కుటుంబానికి అన్ని రకాలుగా అండగా ఉంటామని కూడా చెప్పాం. తప్పకుండా వాళ్ళని ఆదుకుంటాం. ఆ వైద్యం ద్వారా ఇక్కడికి కూడా గోషాకి ఇంకా రెఫర్ చేసి ఇంకా మంచి సూపర్ స్పెషాలిటీ వైద్యం అందుతుందని ఉద్దేశంతో ఇక్కడ కూడా తీసుకురావడం, ఇక్కడ కూడా మరి డాక్టర్లందరూ కూడా మంచి వైద్యాన్ని అందించి ఎక్కడా కూడా తల్లికి ఆ శిశువుకి ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా ఎప్పటికప్పుడు వాళ్ళ సంరక్షణలో 24 గంటలు కూడా 25% బాగా సంరక్షణలో ఉంటూ మరి చూశారు. మేమందరం ప్రత్యక్షంగా చూసి వచ్చాం, నేను కానీ ఎస్టీ కమిటీ చైర్మన్ కానీ. అయితే నేను జరిగిన సంఘటన జరిగిన వెంటనే పోలీసు వారు అప్రమత్తమై వెంటనే ఇలాంటి సంఘటనని ప్రజల్లో ఒక రకమైన ఆందోళన చెందకుండా, ఒక రకమైన ఆగ్రహావేశాలు ప్రజల్లో రాకుండా పోలీసులు వెంటనే సత్వరమే నిందితులు పట్టుకొని మరి వాళ్ళ ప్రవేశపెట్టి అతన్ని ఆధారపరచడం చూస్తే ప్రత్యేకంగా పోలీసు వారికి కూడా అభినందనలు తెలియజేస్తాను. ఎందుకంటే ఇలాంటి సంఘటనలతో ప్రజల్లో ఒక రకమైన భావన ఏర్పడుతుంది, ఒక రకమైన భయాందోళన ఏర్పడుతుంది, ఒక రకమైన ఆగ్రహావేశాలు ఏర్పడుతూ ఉంటాయి. దాని నుంచి ప్రజలు ప్రభుత్వం సత్వరం స్పందించడం చాలా అభినందనీయం. ఏది ఏమైనప్పటికీ కూడా ఇందాడే మా కమిషన్ చైర్మన్ గారు చెప్పారు, ఇలాంటి పోక్సో చట్టంలో నిందితుల్ని కఠినంగా శిక్షించాలి. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడడానికి ప్రభుత్వం తరఫున ఈ సంఘటనని తక్షణమే న్యాయ విచారణ జరిపి తక్షణమే నిందితులు శిక్ష పడేలాగా మరి జరిగితే దీన్ని చూసి ఇంకో సంఘటన ఎలాంటి జరగకుండా పునరావృతం కాకుండా ఉంటాయని తప్పకుండా జరుగుతుందని ఆశిస్తున్నాను. మరి బాలికని శిశువుని తల్లిని కూడా మేము చూసాం. మరి తన భర్త కూడా పనివాళ్ళు రోజువారీ కూలి కాబట్టి కమిషన్ చైర్మన్ గారు మరి వారి తరఫున ప్రభుత్వానికి నివేదిస్తున్నారు వారికి ఏదైనా ఆర్థిక సహాయం చేయడానికి. మరి నేను కూడా ప్రత్యేకంగా జిల్లా కలెక్టర్ గారితో ప్రత్యేకంగా మాట్లాడతాను. అవసరమైతే నేను కలెక్టర్ గారు మాట్లాడుకుని మా జిల్లా పరిషత్ నిధుల నుంచి కూడా ఎంతో కొంత వాళ్ళకి సహాయం చేయాలని చెప్పి ఆలోచన. మరి ముఖ్యంగా నాతో పాటు ఈరోజు మా ఎస్సీ కమిషన్ చైర్మన్ గారు, అలాగే మా మెంబర్ గారు, అలాగే మన అప్పారావు గారు బాలికల సంరక్షణ చైర్మన్ గారు, చిల్డ్రన్స్ చైర్మన్ గారు వారు వచ్చారు. అలాగే వారితో పాటు మా రామభద్రపురం, ఎందుకంటే ఆ మండలం నుంచే ఆ మండలంలో కొండకింగం అనే పంచాయతీకి సంబంధించిన గ్రామంలో జీలుగవలసిన గ్రామంలో జరిగిన సంఘటన ఇది. మరి ఎంపీపీ గారు, జడ్పీటీసీ గారు, ఆ గ్రామ ఎంపీటీసీ గారు, సర్పంచ్ గారు, మా పిల్లలు అందరూ పెద్దలందరం కూడా వచ్చాం. మా డాక్టర్స్ల పర్యవేక్షణలో ఉన్నాయి. అందరం కూడా వాళ్ళకి ఆ కుటుంబానికి అండగా ఉంటామని చెప్పి తెలియజేయడానికి, ఆ కుటుంబానికి వాళ్ళకి కూడా ఆ తల్లికి మేమందరం కూడా భరోసా కల్పించాం. తప్పకుండా స్థానికంగా ఎప్పుడు ఉండేవాళ్ళు మేము తప్పకుండా కుటుంబాన్ని ఆదుకుంటామని చెప్పి మరి తెలియజేశాం. కాబట్టి తప్పకుండా మేము ఆ కుటుంబాన్ని కూడా ఆర్థికంగా ఏ రకంగా ఆదుకోవాలని చెప్పి మరి అధికారులతో మాట్లాడి తప్పకుండా కుటుంబాన్ని కూడా ఆదుకుంటాం. మరి ఏదేమైనప్పుడు కూడా ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండాలని చెప్పి మరొకసారి కోరుకుంటూ తక్షణమే ఈ సంఘటన జరిగిన వెంటనే తక్షణమే నిందితుడికి ఇమ్మీడియట్గా ట్రయల్ జరిపి తప్పకుండా అతి త్వరలో ఇలాంటి సంఘటనలు మరొకసారి పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి మీ ద్వారా కోరుకుంటున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.